హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ చపాతీ. చాలా మెత్తగా దూదిలాగా ఎలా తయారు చేసుకోవచ్చు, ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం రెస్టారెంట్ స్టైల్లో. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఒక కళాయి అయితే, ఒక గిన్నె అయితే తీసుకుని నేను అందులో ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను. మీరు మామూలుగా నార్మల్గా బయట విడిగా తెచ్చుకునే పిండి అయినా బాగా వస్తుందండి చపాతీ. అలా 1/2 కేజీ పిండి తీసుకున్న తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేశానండి. టూ టేబుల్ స్పూన్ల ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ల కర్డ్ అంటే పెరుగు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూడండి, అంత గట్టిగా అయినా పర్లేదు, కొంచెం లూజుగా ఉన్న కర్డ్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే పెరుగు యాడ్ చేయటం వల్ల మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలా వేసిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకొని నేనైతే మొత్తాన్ని అయితే మిక్స్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక పావు గంట అయితే పట్టిద్దండి. పిండి నిదానంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అలాగే ఒక 5 మినిట్స్ పాటు బాగా మెత్తగా అయితే కలపండి పిండిని. సో నేనైతే అలా చేస్తుంటే మా బాబు కూడా వచ్చాడు పక్కన, చేస్తానని. సో వాడి సరదా ఎందుకు కాదనాలని బాబు కూడా చేశాడు. ఇలా కలిపిన తర్వాత మొత్తం అయితే 5 మినిట్స్ అయితే అలా చేయండి. చేసిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో పిండిని అయితే బాగా కలపండి. నేను ఆయిల్ తీసుకునేలోపు మా బాబు అయితే అలా కలుపుతూ ఉన్నాడు. సో నేనైతే ఆయిల్ తీసుకుని దాన్ని అయితే మొత్తాన్ని ఆ పిండి మీద అయితే వేసాను. అలా వేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి అంతా కలిపేశాను. నాలాగే ఎవరు బయట డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండక చేసుకుని తిందామని ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడిద్ది. సో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కానీ నేను. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి, కామనే కదా. మనం ఏ పని చేస్తుంటే వాళ్ళు నేను చేస్తా వస్తారు. సో అలాగే మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. ఇంకా నేను ఉండేది ఒక్కదాన్నే కాబట్టి బాబుని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా మనకి పెద్దవాళ్ళు ఎవరు దగ్గరుండి చేసేవాళ్ళు లేరు కాబట్టి తప్పదు. నా అలాగే సింగిల్ మదర్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంటారు. అవునా కాదా ఫ్రెండ్స్? మీరు మీ పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. నేనైతే అలా కలిపేసిన తర్వాత దాన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని ఇంకొకసారి మొత్తం కలిపేసి అలా చిన్న ఉండలుగా తీసుకుని మనమైతే ముందు ఏం చేయాలంటే ఒక చపాతీ పీట మీద కానీ లేదా ఇలా ఒక రాయి మీద కానీ పిండిని అలా చల్లుకొని 2 కూడా అటు ఇటు పిండి రబ్ చేసిన తర్వాత మొత్తం కూడా చపాతీ టైప్లో అయితే మనం తీసుకున్న తర్వాత దానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అలా చపాతీని అయితే రోల్ చేయాలండి. 4 టైప్స్గా
సో అలా యాడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం మళ్ళీ పిండి వేసి చూడండి, పిండి వేసి అలాగే రుద్ది ఇంకా మనం మామూలుగా కాల్చుకోవాలి. అందులో వేసాక కొంచెం ఆయిల్ వేస్తే చపాతీ అనేది బాగా పొంగుతుంది. చూడండి మీరైతే ఈ వీడియోలో చూసిన విధంగా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే చపాతీలు వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా రోజుల నుంచి చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది, అది ఇప్పటికి కుదిరిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత పళ్ళు లేని వాళ్ళైనా కూడా తినొచ్చు, మెత్తగా ఉంటాయి. నైటే కాదండి, మనం చేసి పెట్టుకుని తర్వాత రోజు తిన్నా కానీ సేమ్ అదే మనం వేడివేడిగా తిన్నప్పుడు ఎలా మెత్తగా ఉన్నాయో అలాగే ఉంటున్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే 2 days కంటిన్యూగా అయితే చేశాను. మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.